వీడియోలో ఫిజికల్ టార్చర్కి ప్రూఫ్ ఉంది. ఇప్పుడు నిక్కీ వాళ్ళ ఫాదర్ విపిన్ గాడు రాక్షసుడు అని చెప్తున్నాడు. ఇది ఇప్పుడే తెలిసిందా, ఇంతకుముందు తెలియలేదా అనేది నా పాయింట్. నిజమైన స్ట్రెంగ్త్ అనేది మన సొంత కాళ్ళపైన నిలబడటంలో ఉంటుంది. సొసైటీలో ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయంటే మనం ఎందుకు సైలెంట్గా ఉండాలి? ఉమెన్ ఓన్ ఐడెంటిటీ కోసం ఫైట్ చేస్తున్నారు, ఓన్ ఫీట్ మీద నిలబడడం కోసం ట్రై చేస్తున్నారు. 2025లో ఉన్నాం గైస్. సక్సెస్ఫుల్ విమెన్ బ్యారియర్స్ బ్రేక్ చేస్తున్నారు, కానీ నిక్కీ లాంటి వాళ్ళు ఇంకా సఫర్ అవుతున్నారు. మ్యారేజ్లో లవ్, రెస్పెక్ట్ ఉండాలి. ఒక వైఫ్కి తన లైఫ్ని చూస్ చేసుకునే ఫ్రీడమ్ ఉండాలి. పేరెంట్స్, మీ డాటర్స్ హ్యాపీగా లేదు అంటే వాళ్ళ వాయిస్కి రెస్పెక్ట్ ఇవ్వండి. తన సేఫ్టీ అండ్ డ్రీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సొసైటీ రూల్స్ని బ్లైండ్గా ఫాలో చేయకండి. డాటర్స్ని ఎంపవర్ చేయండి. ఒకవేళ మీ అమ్మాయి కానీ మీ కోడలు కానీ బిజినెస్ చేస్తా అంటే చెయ్యనివ్వండి. అండ్ ఒకవేళ ఆ బిజినెస్ ఐడియా మీకు నచ్చకపోతే మీకు నచ్చిన ఐడియాస్తో న్యూ బిజినెస్ ఇంప్లిమెంట్ చేయడానికి సపోర్ట్ చేయండి. ఒకవేళ ఫినాన్షియలీ మీరు సపోర్ట్ చేయకపోతే అట్లీస్ట్ ఎంకరేజ్ అయినా చేయండి, కానీ డిస్కరేజ్ మాత్రం చేయకండి. ఈ వీడియోని షేర్ చేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఆపనికి, మన వాయిస్తో ఈ సైకిల్ని బ్రేక్ చేయడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. జై హింద్.